మల్లారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి చెరువుల్లో ఉన్న చేపలు, పొలాలు ఎండిపోయాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4000 పింఛన్లు ఇస్తానని చెప్పి ఇంకా ఇవ్వలేదన్న మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం తిట్లతోనే నెట్టుకురావాలని చూస్తున్నారని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలు మరిచిన రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. చేపలు 15 కిలోల చేపలు అవి మాయమైపోయినట్టే. కాంగ్రెస్ వచ్చాక 4 నెలల అసలు చేపలు మాయమైపోయినాయి, నీళ్లు మాయమైపోయినాయి, కరువు వచ్చేసింది. కాంగ్రెస్ అంటేనే కరువు. మొత్తం 46,000 చెరువులు ఇప్పుడు ఎండిపోయినాయి, మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి, లక్షల ఎకరాలు ఎండిపోయినాయి. ఇంత ఎప్పుడు ఘోరం, ఇంత ఎప్పుడు సునామీ లెక్క అయిపోయింది. కాంగ్రెస్ రాగానే సునామీ వచ్చినట్టు అయింది. మొత్తం వాతావరణమే మారిపోయింది. పబ్లిక్ లా పెద్ద మనుషులు ఇంట్లో మంచిగా 2000 పింఛన్ వస్తుండే. మా అక్కలకు అందరికి 2000 పింఛన్ వస్తుండే, 200 వచ్చి. గత 10 సంవత్సరాలు భారతదేశంలో ఒక చరిత్ర. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మామూలుగా తయారు చేయలే. 28 రాష్ట్రాలలో ఏ అంగులో చూసినా, ఏ రకంగా చూసినా మనదే నంబర్ 1. ఏ ఉపాధిలో చూసినా, ఏ ఉత్పత్తిలో చూసినా మనమే నంబర్ 1. మీరు ఐటీ రంగంలో చూసుకో. ఒకనాడు ఐటీ రంగం అంటే బెంగళూరు ఉండే. బెంగళూరును కూడా బీట్ చేసింది మన కేటీఆర్. హరితారం అంటే ఆ బెంగళూరు సైడు ఊటీ దిక్కుంటుండే. ఇప్పుడు ఏ చెట్టును చూసినా, ఏ గార్డెన్ చూసినా, ఏ పార్కును చూసినా మన తెలంగాణ. ప్రతి ఊరికి 12,769 గ్రామాలు ఉంటే ప్రతి ఊర్లే క్రీడా మైదానం, నర్సరీ, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, మంచి ఇంటింటికి నల్ల తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఏకైక సీఎం దేశంలో.